నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. నన్ను సంవత్సరంన్నర నుంచి నేను పెట్టే పాత వంటల్ని, మా ఇంట్లో వండుకునే రెగ్యులర్గా వండుకునే వంటల్ని నాకు తోచినట్లుగా మీ అందరి కోసం కొత్తగా వంట చేయడం నేర్చుకునే పిల్లల కోసం తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. చాలామంది పాత వంటలన్నీ గుర్తు చేస్తున్నారు మాధురి అని చెప్తున్నారు. కొంతమంది బాగున్నాయి, చాలా టేస్టీగా పాత వంటలన్నీ చూపిస్తున్నారు అని మెచ్చుకుంటున్నారు. మీ ఓపిక మెచ్చుకోవాలి, ఇంత పాత రుచులన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి మీకు అంటున్నారు. కారణం, పూర్వం నుంచి తాతమ్మల దగ్గర నుంచి నాయనమ్మల దగ్గర నుంచి తిన్న వంటలన్నీ కూడా అలా ముందు తరాలకి మనతోనే కాకుండా నేను నేర్చుకున్నాను. నాతో కాకుండా నా వెనక పిల్లలకి వాళ్ళకి కూడా కావాలి కదా. కనీసం మనంతటి మనం రెసిపీ అన్నా సరే వాళ్ళకి షేర్ చేయగలగాలి. అలా షేర్ చేసిన రెసిపీలు నా పిల్లల లాంటి పిల్లలకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాత వంటలు ఉపయోగపడతాయని ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా పాత వంటలన్నిటిని నాకు తెలిసిన విధంగా పెద్దవాళ్ళని అడిగి తయారు చేసిన వంటలన్నీ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కూడా నన్ను మెచ్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇంకా ఎవరైనా పాత వంటలు కావాలి అంటే బిర్యానీలు, పాత వంటలు, పాతకాలం రొట్టెలు, మినప రొట్టె దగ్గర నుంచి గంటెలతో చేసే రొట్టెలు, కొబ్బరి రొట్టెలు, ఇంకా రకరకాల మిల్లెట్ రొట్టెలు అన్నీ ఉంటాయి కదా. మిల్లెట్ రొట్టెలు, పచ్చళ్ళు, ముఖ్యంగా రోటి పచ్చడి, అవిసె పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? అవిసె పువ్వులతో పచ్చడి కార్తీక మాసంలో, నల్లేరు పచ్చడి, కొడారాయి ప్రసాదం దగ్గర నుంచి తిరుమల వడల దగ్గర నుంచి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్ లడ్డూస్ దగ్గర నుంచి రకరకాలు ఇలా కీర్లు, సాంప్రదాయంగా పద్ధతిగా చేసే వంటలన్నీ కూడా ప్రసాదాల దగ్గర నుంచి అవన్నీ కూడా ఎవరైనా పాత పద్ధతుల్లో కావాలి అంటే పసుపు పులుసు, రకరకాల ఆయుర్వేదం పచ్చళ్ళు, దోసకాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి, అలాగే లేటెస్ట్గా పకోడీలు, క్యాబేజ్ పకోడీ అని అరటి పువ్వుతో 4 రకాలు చేశానండి. అరటి పువ్వుతో పచ్చడి, పప్పు ఫ్రై, అలా మునగాకుతో 4 రకాల పొడులు, ఇలా రకరకాల పాత వంటలన్నీ కూడా ఛానల్లో చూస్తున్నారు కదా. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా పాత వంటలు కావాలంటే నా ఛానల్ని తప్పకుండా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇంకా మీకు ఏవైనా కొత్త వంటలు కావాలి అనిపిస్తే మటుకు మీరు ఏ వంట అయినా సరే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు వీలైతే నేను ట్రై చేసి చూపించడం జరుగుతుంది. ఇది ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో తాటి రొట్టె దగ్గర నుంచి, ఆషాఢ మాసంలో నల్లేరు పచ్చడి తినాలంటారు. నల్లేరు పచ్చడి, మునగాకు, తెల్లపిండి కూరలు, ముఖ్యంగానండి ఛానల్లో పాత వంటలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా బయట మనకి ఏ రెస్టారెంట్లోనే దొరకవు. నిజంగా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలాగే మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఎంకరేజ్ చేస్తూ పాత వంటలందరినీ కూడా ముందు తరాలకు తీసుకెళ్దాం. ఇంకా లైక్ చేసి షేర్ చేయాల్సింది మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్.